నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరొక వార్త మనకు కనబడతా ఉంది. అయితే ప్రధానంగా 6 ఎమ్మెల్యేలకు స్పీకర్ మరొకసారి నోటీసులు జారీ చేశారు. ఇటీవల కాలంలోనే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళిన నేపథ్యంలో స్పందించినటువంటి ఆ 6 ఎమ్మెల్యేలు తిరిగి స్పీకర్కు మరొక లెటర్ పంపించారు. మేము మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఈ కలిసిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మాపై కండువా కప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అంటే శాల్వా లాంటిది కప్పే ప్రయత్నం చేశారు. మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఆయన సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కండువా కప్పినప్పుడు కప్పుకోవడం సమన్యాయమే అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు తిరిగి నోటీసులు స్పీకర్ కార్యాలయానికి పంపిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత బీఆర్ఎస్కు ఏదైతే ఎమ్మెల్యేలు పంపించినటువంటి నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులకు సంబంధించి ఎమ్మెల్యేల రిప్లై ఏదైతే రిటర్న్ అంటే వాళ్ళు కంప్లీట్గా కూడా రాతపూర్వకంగా పంపించినటువంటి లిఖితపూర్వకంగా వాళ్ళు ఏదైతే రాసి పంపించారో ఆ రాసి పంపించినటువంటి లేఖలను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కూడా పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా మళ్ళీ స్పీకర్ కార్యాలయానికి పంపించడం జరిగింది. తదుపరి సంబంధించి అంటే తదుపరి జరిగినటువంటి యాక్షన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 6 ఎమ్మెల్యేలు స్పీకర్కు మళ్ళీ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ మళ్ళీ 6 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. దీంట్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాల యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడె మైపాల్ రెడ్డి నోటీసులకు వీళ్ళ 6 నోటీసులు మరొకసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు మరికొన్ని ఆధారాలు కావాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరికొన్ని ఆధారాలు కావాలి అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ సబ్మిట్ చేసినటువంటి ఆధారాలతో పాటుగా మరికొన్ని ఆధారాలు కావాలి. ఆయన దాంతోపాటుగా ఆ ఎమ్మెల్యేలకు కూడా మరికొన్ని ఆధారాలు మీరు సమకూర్చండి అని చెప్పేసి స్పీకర్ పంపించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. హుటాహుటిన ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన తక్షణ యాక్షన్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే గడువు కూడా దగ్గర పడతా ఉంది. గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో తదుపరి విచారణలకు సంబంధించి కావచ్చు, తదుపరి యాక్షన్కి కావచ్చు, తదుపరి కార్యాచరణకు కావచ్చు పెద్ద ఎత్తున కూడా ఆందోళన ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. చాలా నియోజకవర్గాలలో ఆ ఎమ్మెల్యేలకు రిటర్న్ లెటర్స్ కూడా వెళ్తా ఉన్నాయి, పోస్టల్ లెటర్స్ కూడా వెళ్తా ఉన్నాయి. నిన్న కడియం శ్రేయర్కి కూడా చాలామంది స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ప్రజలు మీరు రాజీనామా చేయాలి అంటూ కూడా లేఖలు పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇట్లనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ఎపిసోడ్ రివీల్ అయ్యేటువంటి అవకాశాలని రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్పీకరే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కోర్టు కంప్లీట్గా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఆల్రెడీ అక్టోబర్ 30 వరకు గడువు ఉంది. అక్టోబర్ 30 అంటే సుమారుగా ఇంకొక 40 రోజుల టైం మాత్రమే ఉంది. సుమారుగా ఈ 40 రోజుల టైంలోనే ఉప ఎన్నిక రావడమా లేదా వీళ్ళు రాజీనామా చేయడమా, సరైనటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడమా, దీనిపైన వేగంగా కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి 2 రోజులకు ఒకసారి ఈ 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రితో సమావేశం కావడంతో పాటుగా కీలకమైనటువంటి అంశాలపై కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో ఈ 6 ఎవరైతే ఉన్నారో ఈ 6 ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా ఈ 6 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లేఖలు ఏవైతే వీళ్ళు రాతపూర్వకంగా పంపించారు కంప్లీట్గా 8 మంది పంపించారు. 8 మంది పంపించిన దానిలో 8లలో కేవలం 6టికి మాత్రమే మళ్ళీ స్పీకర్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ నోటీసుల నేపథ్యంలో మరి వీళ్ళు మళ్ళీ ఏ రిప్లై ఇవ్వబోతా ఉన్నారు, దానిపై బీఆర్ఎస్ ఎటువంటి స్పందన ఉండబోతా ఉన్నది, కంప్లీట్గా కేటీఆర్ కూడా ఎవరైతే రిప్లైలు పంపించినటువంటి ఆ నియోజకవర్గాలకు సంబంధించి కేటీఆర్ మీటింగ్స్ ఉంటున్నాయి. దాంతోపాటుగా కేటీఆర్ అక్కడ వాళ్ళను ఊచకోత కోడుస్తూ ఉన్నాడు. అక్కడ ప్రెస్ మీట్లలో ఆ మీటింగ్స్లలో కంప్లీట్గా కూడా ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి నిలదీస్తూ మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. దీనిపై మరి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉండబోతా ఉంది, ఆ ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ కార్యాచరణలో కానీ ఎక్కడ కనిపించట్లేదని స్పష్టంగా బీఆర్ఎస్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. రీసెంట్గా గద్వాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ గద్వాల కృష్ణమోహన్ రెడ్డి అక్కడ కేటీఆర్ మీటింగ్లో లేడు. ఆయన దాంతోపాటుగా నిన్న భద్రాచలం వెళ్ళినటువంటి కేటీఆర్కు అక్కడ తెల్లం వెంకట్రావు కూడా ఆ మీటింగ్లో లేడు. అంటే కంప్లీట్గా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అనేది చూపించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అనేది కూడా స్పష్టం అవుతా ఉంది. మరి దీనికి సంబంధించి రిప్లై ఏం రాబోతా ఉంది, కేవలం 48 గంటలకు డెడ్ లైన్లోనే రిప్లై రావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఆ 48 గంటల్లో ఎటువంటి రిప్లై రాబోతా ఉంది, వీళ్ళ స్పందన ఏ విధంగా ఉండబోతా ఉంది, వాళ్ళు 6 ఎమ్మెల్యేలు ఏమి ఆధారాలు సమకూర్చేటువంటి అవకాశాలను వీటిపై మరిన్ని అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.